హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి చుక్కకూర రోటి పచ్చడి. చుక్కకూర రోటి పచ్చడి నోటికి పుల్లగా స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. అంతేకాదండి, అచ్చంగా గోంగూర పచ్చడిలానే ఉంటుంది. ఈ పచ్చడిని వేడివేడి రైస్లో కాసంత నెయ్యి వేసుకుని తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చుక్కకూర కట్టలను తీసుకుని శుభ్రం చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. ఇవి పచ్చడికి కాడలు కూడా బాగుంటాయండి. కాడల్లోనే ఎక్కువ పులుపు ఉంటుంది. మనం పప్పులో వేసుకుంటే కాడలు వేయక్కర్లేదు. పచ్చడికి అయితే కాడలతోనే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రేఖలు, కట్ చేసిన 8 ఎండుమిర్చిని వేసి వేయించాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకుని అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న చుక్కకూరని వేసి మగ్గించాలి. చుక్కకూర ఈ విధంగా మగ్గిన తర్వాత కట్ చేసిన ఒక టమోటాను కూడా వేసి చుక్కకూర టమోటాను రెండింటినీ మగ్గనివ్వండి. రెండు ఈ విధంగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు, కానీ రోట్లో వేసి చేసింది టేస్ట్ బాగుంటుంది. రోట్లో మనం ముందుగా వేయించిన పోపు దినుసులను వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చడిలో పోపు వేయించేటప్పుడు మినపప్పును వేసాం కదా, నువ్వుల్ని పల్లీలను కూడా వేసుకోవచ్చు. చుక్కకూర పచ్చడి పప్పులోనే కాదండి, ఎండు రొయ్యలు పచ్చి రొయ్యల్లో కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కారప్పొడిని ఈ విధంగా మెత్తగా చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించిన చుక్కకూరను కూడా వేసి ఒకసారి దంచుకోవాలి. అంతేనండి, చుక్కకూర రోటి పచ్చడి రెడీ. ఈ విధంగా ప్రిపేర్ చేసిన పచ్చడిని ఎవరికైనా టేస్ట్ చూపించారనుకోండి, అచ్చం గోంగూర పచ్చడిని అనుకుంటారు. ఈ విధంగా రెడీ చేసిన పచ్చడిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు. మీకు ఇంకా కావాలంటే కాస్త ఇంగువను కూడా వేయించి పచ్చడి పైన పోపును వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.